మీడియా రంగంలోకి అడుగుపెట్టిన నాగబాబు పక్కా ఫ్యూచర్ ప్లానింగ్ అంటున్న విశ్లేషకులు. అసలు మీడియా రంగంలోకి అడుగు పెట్టడానికి కారణం ఏంటి? దాని వెనకాల ఖచ్చితంగా ఫ్యూచర్ ప్లానింగ్ వ్యూహాన్ని సిద్ధం చేసుకొని మరీ మీడియా రంగంలోకి అడుగు పెట్టాడు నాగబాబు అనే విధంగా విశ్లేషకులు అందరూ కూడా చెప్తున్నారు. సో మరి ఇప్పుడు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి అటు వైఎస్ఆర్సీపీకి కావచ్చు, ఇటు టీడీపీ కావచ్చు, మద్దతుగా మీడియా రంగాలు కూడా మద్దతుదారులుగా పనిచేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి జనసేన పార్టీకి ఇప్పుడు టీడీపీ సంబంధించిన మీడియానే మద్దతు తెలుపుతున్నప్పటికీ కూడా ఇటు జనసేన కంటూ ఒక సొంతంగా మీడియా ఉండాలి, మీడియా సంస్థ ఉండాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో కూడా ఈ ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ అనే పేరుతోని నాగబాబు అయితే మీడియా రంగంలోకి అడుగు పెట్టినట్టు తెలుస్తుంది. సో మరి ఈ లోగోని, దీనికి సంబంధించిన లోగోని కూడా ఆయన ఆవిష్కరించారు. సో ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ పేరుతోనైతే ప్రజెంట్ ఈ మీడియా మొత్తం కూడా ఓన్లీ ఎంటర్టైన్మెంట్కే పరిమితమైనప్పటికీ కూడా గతంలో అంటే ఫ్యూచర్లో దీంట్లో పొలిటికల్ న్యూస్ కూడా ఉంటుందనే విధంగా కూడా వాళ్ళ కార్యాచరణ సిద్ధం చేసుకొని ఈ మీడియా సంస్థను అయితే నెలకొల్పినట్టు తెలుస్తుంది. సో మరి మనం చూసుకుంటే ఇప్పటికే ఇటు మనకు వైఎస్ఆర్సీపీకి సంబంధించి సాక్షి కానీ, టీడీపీకి సొంతంగా అంటే వాళ్ళకంటే సొంతంగా లేకపోయినప్పటికీ వాళ్ళకు మద్దతుగా ఉన్నటువంటి ఈటీవీ కావచ్చు. సో ఇలా ఉన్నప్పటికీ ఇప్పుడు మనకు టీడీపీకి సంబంధించిన జనసేన పార్టీకి మద్దతుగా ఉన్నప్పటికీ కూడా ఇటు జనసేన పార్టీకి అంటూ సొంతంగా ఒక మీడియా సంస్థ అనేది లేదు. సో రాజకీయాల పరంగా చూసుకుంటే రాజకీయాల్లో వివిధ రకాల మలుపులు జరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఎప్పుడు ఎవరు ఏ విధంగా మారుతారు, ఎవరు ఏ పార్టీలోకి జంప్ అవుతారు, సో ఇలాంటివన్నీ కూడా రాజకీయాల్లో సర్వసాధారణంగా ఉంటాయి. సో అవన్నీ ఎప్పుడైనా హఠాత్తుగా జరగవచ్చు, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి కూడా తెలియదు. కాబట్టి ఇటు జనసేన కంటూ ఒక సపరేట్ ఒక సొంతంగా ఒక ఛానల్ ఉంటే, ఒక మీడియా సంస్థ ఉంటే సో వాళ్ళు కూడా బలంగా ఉండడానికి, ఫ్యూచర్లో ఇంకా మంచి కార్యాచరణ సిద్ధం చేసుకోవడానికి, రాజకీయ పరంగా ఇంకా బలం చేకూర్చడానికి ఖచ్చితంగా తోడ్పడుతుందని ఒక ముఖ్య ఉద్దేశంతో నాగబాబు అయితే ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ అనే పేరుతోని ఆయన మీడియా రంగంలోకి అడుగుపెట్టినట్టు కూడా తెలుస్తుంది. సో మరి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఒక యూట్యూబ్ ఛానల్ అయితే నాగబాబు సొంతం చేసుకొని ఈ విధంగా ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ అని పేరు పెట్టి లోగోను కూడా ఆయన ఆవిష్కరించడం జరిగింది. సో మరి ఇందులో మనం చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే నాగబాబు చెప్పిన వివరాల ప్రకారం కూడా ప్రజెంట్ అయితే ఈ ఛానల్ మొత్తం కూడా ఎంటర్టైన్మెంట్కి మాత్రమే పరిమితం. సో ఇప్పుడైతే ఎంటర్టైన్మెంట్కి సంబంధించినవే ఇందులో ప్రసారం అవుతున్నప్పటికీ కూడా సో ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇందులో పాలిటిక్ న్యూస్ కూడా ప్రసారం అవుతాయి, అవి కూడా చేస్తామనే విధంగా అయితే ఆయన చెప్పడం జరిగింది. సో మరి జనసేనకు సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం అందరూ పొత్తులోనే ఉండి వాళ్ళ పరిపాలన అయితే సజావుగానే ముందుకు సాగిస్తున్నారు. కాకపోతే మనం రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే ఎవరు కూడా చెప్పలేము. ఇప్పుడు ఇవాళ ఉన్న ఒక కార్యకర్త రేపు ఉండకపోవచ్చు, ఇలా ఇవాళ ఉన్న ఒక ఎమ్మెల్యే రేపు వేరే పార్టీకి వెళ్ళొచ్చు. సో ఇలా చాలామంది ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్గా వైఎస్ఆర్సీపీనే చూసుకోవచ్చు. సో ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు 4 ఎంపీలు ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీలో వాళ్ళకు మర్యాద దక్కడం లేదు, దానికి తగ్గట్టు ఇంకా ఘోరంగా ట్రీట్ చేస్తున్నారు. ఇలాంటి రీజన్స్తోనే వాళ్ళు ఇప్పుడు అధికార పార్టీలోకి రావడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. సో ఇలాంటివి కొన్ని ఇప్పుడు మనకు ఎంత కూటమి ప్రభుత్వం ఫామ్లో ఉన్నా, ఎంత విజయం సాధించినప్పటికీ కూడా ఈ పార్టీలో కూడా కలహాలు రావచ్చు, ఒకరి మధ్య ఒకరు గొడవలు రావచ్చు. ఇలాంటి అప్పుడు వేరే దానికి వెళ్తారు. సో ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఒకవేళ టీడీపీకి జనసేనకి మధ్యనే బీటలు వారొచ్చు అనే విధంగా కూడా వీళ్ళు ముందుగానే ఆలోచించి సో ఇలాంటివి జరిగితే మన పార్టీకి దెబ్బ పడవచ్చు. సో అలా కాకుండా ముందుగానే కార్యాచరణ సిద్ధం చేసుకొని మన పార్టీకి బలం చేకూరే విధంగా ఈ విధంగా ఒక మీడియా సంస్థ పెడితే దీని ద్వారా అన్ని కూడా ప్రసారం చేసి మనకంటూ ఒక ప్రత్యేకమైన బలాన్ని చేకూర్చుకుంటే మనకు ఒక ఫ్యూచర్లో కూడా మనకు ఒక భరోసా ఉంటుంది అనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతోనే ఈ మీడియా సంస్థని స్థాపించినట్టు కూడా మనం ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో మరి ఖచ్చితంగా ఇది నిజమా అబద్ధం పక్కన పెడితే వాళ్ళైతే ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ అనే పేరుతో లోగో కూడా ఆవిష్కరించి సో మరి ప్రసారం చేయడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారు. సో మరి మీరేమనుకుంటున్నారు దీని గురించి ఖచ్చితంగా కామెంట్ చేయండి.